పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనము నుండి 58వ వచనం వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనుల అందరూ మన మధ్యన లేరా? అటులైనా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశము ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.